వాళ్ళ అమ్మ కూడా ఆయనతో పాటు లేదు అని చెప్పేసి మోసం చేసి తీసుకెళ్ళి ఆయన కండగ ఇప్పించారు. అది మీడియాలో ఫేస్బుక్లో పెట్టేసి ఆ విధంగా వాడుకున్నారు. పురుషోత్తం గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి చూడండి. మీకు తెలుసు కదమ్మా, అందరూ ఈ మధ్య ఫేస్బుక్లో చూడలేదు, పురుషోత్తం గారి తల్లిని తీసుకెళ్ళి ఆఖరికి వారి తల్లికి కండ వేపించి పెన్షన్ ఇస్తామంటే పాపం ముసలావిడ ఎక్కింది, పెన్షన్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఒక కండ వేసి పురుషోత్తం అమ్మిడి ఎవరూ లేరు, పురుషోత్తం ఒక్కడే పోయారు, డబ్బులు తీసుకొని పోయారు, మేము బోర్డు పురుషోత్తం ఒక్కడే కాదు బోర్డు సభ్యులు మొత్తం 7 ఎంపీటీసీలము వెళ్ళాం, ఒకరు కాదు వెళ్ళింది 7 బోర్డు డబ్బులు తీసుకొని కాదు, మాకు ఈ ప్రభుత్వం నచ్చక వెళ్ళాము, ఒకరు వెళితే డబ్బులు తీసుకొని వెళ్ళుండొచ్చు, బోర్డు ఎట్టు వెళ్తుంది? వాళ్ళ అమ్మనే ఆ విధంగా చేసి వాళ్ళ అమ్మ కూడా ఆయనతో లేదంట, మరి ఎవరితో ఉందో మరి పాపం వాళ్ళ అమ్మ సపరేట్గా ఉంటే వాళ్ళ అమ్మ కాదా అందే రాజకీయంగా పురుషోత్తమని సపోర్ట్ చేస్తుందా లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందా? అమ్మ కొడుకుని వదులుకుంటుందా? కల్పించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత ఒకటి ఆయన పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా టూరిజం డెవలప్మెంట్ చేసి ఇక్కడ టూరిజం ఇండస్ట్రీని దాంట్లో జాబులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక ఇండస్ట్రీ లాగా దాన్ని తయారు చేయొచ్చు మనం. ఉదయగిరి అవ్వచ్చు, వెంగబాంబ గుడి అవ్వచ్చు, సిద్ధేశ్వర టెంపుల్ అవ్వచ్చు, ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవి టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయొచ్చు. అలాగే నీటి గురించి, సాగునీరు తాగునీరు గురించి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు ఎప్పటి నుంచో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు అలా పెండింగ్ ఉండిపోయినాయి. వింజమూల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవ్వచ్చు, అలాగే మన వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అవ్వచ్చు, అలాగే మన సోమశిల హై కెనాల్ అవ్వచ్చు, పెద్ద ప్రాజెక్టులు కూడా 5 ఏళ్లలో కనీసం ఏవి ముందుకు వెళ్ళలేదు. అవి ప్రాజెక్టులు కంప్లీట్ అయితే కానీ మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అవి ఒకటి చూసుకుంటూ వెళ్తాము. అలాగే నేను పర్సనల్గా ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల్లో సోలార్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, కొన్ని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆ 3 ఇండస్ట్రీస్తో పాటు కుటీర పరిశ్రమలు కూడా ఇంప్రూవ్ చేసుకొని ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికతో ముందుకు వచ్చాము. మీరు ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు జరిగేది ఏంటంటే ఉద్యోగం లేదు. మీకు ఒక 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు చదువుకున్న తర్వాత ఉద్యోగం లేకుండా మీ కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి లోకేష్ బాబు యువగళ నిధి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే మీకు కుటుంబానికి భారం తగ్గించి మీరు సంపాదించేది ఎంత అయితే ఖర్చు చాలా ఎక్కువ ఉంటా ఉంది, దానికి దీనికి చాలా గ్యాప్ ఉంటా ఉంది. దానివల్ల అప్పుల పాలైపోతూ ఉన్నారు, ఇప్పుడు పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలన్నీ ఒక్కసారి ఆలోచించేయండి అమ్మా. బాబు గారు వస్తేనే మనకు ఉద్యోగాలు కానీ మన భవిష్యత్తు గారి మారుతుంది. ఇక్కడ ఉన్న యువతకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు చదువుకున్న యువతకు కూడా భాగంగా మా ఎంపీటీసీ పురుషోత్తం గారి ఆయన బీసీ సార్ సామాజిక వర్గ నిధులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. మామూలుగా 3/2 అంటే రాజకీయం గురించి రాజ్యాంగం గురించి తెలుసుకుంటే ప్రభుత్వాలు కూడా 3/2 వంతులు ఒకేసారి మారిపోతే ఏ ప్రభుత్వమైనా పడిపోద్ది. అదేవిధంగా మండల బోర్డులో ఉన్నటువంటి 12 మందిలో 7 సభ్యులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, 5 ఎంపీటీసీలు, బోర్డు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి లేదు. అది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ప్రజాప్రతినిధులుగా. అయినప్పటికీ మా సభ్యుడి దిష్టిబొమ్మలను దహనం చేయడమే కాకుండా ఆయన అవమానించడం జరిగింది సార్. ఇటువంటి దుష్ట కార్యక్రమాలు చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇటువంటి విషయాలన్నిటి మీద మీరు భరోసా ఇవ్వాల్సిందిగా మా సభ్యుల తరపున మీకు విన్నవించుకుంటున్నాం. ఉన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ మండల అధ్యక్షులు మన మధు డేగా గారికి, ఇంకెవరున్నారు, మీరు దాదాపుగా 4 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అందరికి నన్ను క్షమించాలి, లేట్ అయిపోయింది. అక్కడ వేరే ప్రోగ్రామ్ ఒకటి లేట్ అయిపోయినందువల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి. మేము ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా, అలాగే నేను కాకల సురేష్ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో మే 13న జరగబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ఇక్కడికి ఎంతోమంది ఆడపడుచులు వచ్చారు మాధవ్ నగర్ నుంచి, అలాగే పక్క ఊళ్ళ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ లాస్ట్లో అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది.
ముందుగా మనం ఏం జరుగుతోంది ఇక్కడ 40 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది, లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళలో ఏం జరుగుతోంది. నేను దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇక్కడ 8 మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఈ రోజున ప్రచారంలో పోతున్నప్పుడు కూడా వారికి ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. దాదాపుగా చాలా సమస్యలు ఒక్కొక్క ఊరికి సంబంధించిన సమస్యలే కాకుండా ఓవరాల్గా కొన్ని నీటి సమస్యలు అవ్వచ్చు, పెద్ద పెద్ద సమస్యలతోటే ఎన్నో కుటుంబాలు బాధపడతా ఉన్నాయి. ఒకసారి మీరందరూ ఆలోచన చేసుకోండి. ఎంతోమందికి అవకాశం ఇచ్చారు రాజకీయంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు. ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అవ్వచ్చు, కాకపోతే నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆయన సర్వీస్ చేయడం జరుగుతుంది ఆయన శక్తి మేరకు. అలాగే నేను చూడండి ఆపారు. స్వచ్ఛంద సంస్థ నుంచి ఆయన చేయాలనుకుంటే దాన్ని ఆపారు. వాటర్ ప్లాంట్ అమ్మ, ఆ ప్లాంట్ ఎవరికి ఉపయోగపడుతుంది? మీకే కదా, ఎస్సీ సోదరులకి సోదరిమణులకే కదా ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ ఒకటే కాదమ్మా, దాదాపుగా 8 మండలాల్లో ఇంతకుముందు ఎన్టీఆర్ సుజల పథకం కింద ఎన్నో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ వాటర్ ప్లాంట్లన్నీ కనీసం మెయింటెనెన్స్ చేయడం లేదు. ఆ మెయింటెనెన్స్ లేకుండా వాటిని అలాగే పెట్టేసి మొత్తం వదిలిపారేశారు. ఎవరిది గవర్నమెంట్ సొత్తుది, దాని మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేశారు. దానికి అడ్వాంటేజ్ దాని ద్వారా నీళ్లు తాగేది ఎవరమ్మా? మీరే కదా. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి అమ్మా. ఒక గవర్నమెంట్ ఒకటి ఏదైనా చేసిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి మెయింటెనెన్స్. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అలాగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు